అత్యంత వెనుకబడి ఉన్న తూర్పు కాపు కులస్తులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించి సర్టిఫికెట్ ఇవ్వాలని, అలాగే బీసీడీగా ఉన్న రిజర్వేషన్ ను బీసీఏగా మార్పు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని గాడి శ్రీను కోరారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాడి శ్రీను మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కమిటీ అధ్యక్షులుగా లంకా సత్యనారాయణ, రాజమహేంద్రవరం అర్బన్ సిటీ అధ్యక్షులుగా నూతక్కి శ్రీనివాస్ ను, జిల్లా ఉపాధ్యక్షులు అట్టాడ చిన్నీలకు నియామక పత్రాలు త్వరలో అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరికొండబాబు, పిన్నింటి శ్రీను, జొన్నపల్లి జగ్గారావు, పరమేష్, సోమిరెడ్డి, అట్టాడ చిన్ని, నాగశెట్టి సురేష్, తెలగరెడ్డి దుర్గా శ్రీనివాస్, లంకా శ్రీను, రావి నాగేశ్వరరావు, మొగ్గ భూపతి తదితరులు పాల్గొన్నారు. తూర్పు కాపు ఐక్యత. తూర్పు కాపు సమస్యలని ప్రభుత్వం దృష్టికి కూడా, స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా యొక్క సమస్యలను వివరిస్తామని మేము పేర్కొంటూ, అలాగే తూర్పు కాపు రాష్ట్రం మొత్తం మీద 7% జనాభా పర్సంటేజ్ ఉంటే 14% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దగ్గర జరుగుతున్నది. నా పేరు గాడి శ్రీను, రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఏమిటంటే, అత్యంత వెనకబడి ఉన్నంటి తూర్పు కాపు కులస్తులు రాష్ట్రంలో 40 లక్షల పైమాటే ఉన్నారని, వారందరికీ ప్రస్తుతానికి బీసీడీ ఉన్నంటి వారికి ఓబీసీ రిజర్వేషన్ కల్పించి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఐక్యత సంక్షేమ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు గాను రాష్ట్ర అధ్యక్షులు గాడి శ్రీను గారిని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఏదైతే కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నారో ఈ సంఘం నుంచి ఇంకొంచెం మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి